హలో రాజు గారు, ఈ రోజు ఏం వెరైటీ చేసి చూపిస్తున్నారు? గుమగుమల్లో పన్నీర్ తో ఒక మసాలా కర్రీ చేస్తున్నాను. స్పైసీ పన్నీర్ మసాలా. స్పైసీ పన్నీర్ మసాలా. సో దేంట్లో కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? మెయిన్ గా రోటీస్ చాలా బాగుంటుంది. నాన్స్ లేదా రుమాలి రోటీ లాంటి వాటితో చాలా బాగుంటుంది. సో అలాగే పలావ్ లాంటి వాటితో కూడా తీసేసుకోవచ్చండి. ఓకే ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్పైసీ పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొంచెం స్పైసీ అనుకున్నాం కదా, సో దీంట్లో ముందు మనం మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాం. ఓకే. సో ఒక ప్యాన్ లో కొద్దిగా మిరియాలు, ధనియాలు, ఒక బిర్యానీ ఆకండి, అలాగే కొద్దిగా మసాలా దినుసులు. సో ఇంకా ఎండుమిర్చి అలాంటివి ఏమి అక్కర్లేదా రాజుగారు? దీంట్లో అక్కర్లేదండి. మళ్ళీ అంటే ఇక్కడ మిరియాల ఘాటు వస్తుంది, అలాగే మళ్ళీ పచ్చిమిర్చి వాడుతున్నాం, కారపొడి కూడా యాడ్ చేస్తున్నాం. సో కావాల్సి అంటే కారపొడి మనం తీసేసి దాని ప్లేస్ లో కొంచెం ఎండుమిరపకాయలు వేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, అలాగే గసగసాలు. సో ఈ మసాలా ఐటమ్స్ లో కొంచెం ఈ గసగసాలు కొబ్బరి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి. సో కొంచెం దూరగా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. సో ఈ మసాలా దినుసులు కూడా మసాలాతో పాటు గ్రైండ్ చేస్తున్నాం కదా, సో ఓవరాల్ గా ఆ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది మనకి గ్రేవీలో. ఓకే సరిపోయిందండి. సో దీన్ని ఒక జార్లోకి తీసేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొంచెం చల్లారనిద్దామా? ఓకే సరే, ఈలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సీజనల్ గా దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆయా సీజన్ లో ఎదురయ్యే ఇబ్బందుల్ని తేలిగ్గా అధిగమించవచ్చు. అంటే హెల్త్ పరంగా వేసవిలో బాగా వేడి చేస్తుంది కదా, కాబట్టి ఆ సీజన్ లో కొబ్బరి బోనాలు తీసుకోవడం, ఇలా రకరకాల పుచ్చకాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి గట్టెక్కచ్చు. ఇంకా ఈ సీజన్ లో బాగా దొరికే నేరేడు పళ్ళను కనుక బాగా తీసుకున్నట్లయితే వేసవి తాపం తగ్గడమే కాకుండా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా నేరేడు పళ్ళను తిన్న తర్వాత ఆ గింజలు పడేయకుండా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ను మజ్జిగలో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, చల్లారిందా రాజు గారు? ఓకే అండి. ముందు ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పేస్ట్ అనేది మనకు ఈజీగా వస్తుంది. కొంచెం వాటర్ ఇస్తారు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో ఆ మిరియాల ఘాటు అది బాగా తెలుస్తూ ఉంటుంది మనకు. ఓకే, సో రెడీ అయిపోయింది. స్మెల్ వస్తుంది ఆ పేస్ట్ అంతా. కొంచెం ఆ కొబ్బరి అన్ని కూడా ఉన్నాయి కదా. అవునండి. సో అప్పటికప్పుడు మనం రెడీ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా. పౌడర్స్ అయితే మనం నిల్వ ఉంచుకోవచ్చేమో కానీ కొంచెం ఇట్లా పేస్ట్ అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే దానికంటే అప్పటికప్పుడు చేసి వేసేసుకుంటే డిష్ లో బాగుంటుంది.
సో స్టవ్ ఆన్ చేసేసుకుని సో ఆయిల్ ఇస్తారా. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటికి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఆయిల్ని. సో అదే ఆయిల్ వాడుతున్నాం. సో ముందుగా కొద్దిగా ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అండి. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇది యూజువల్గా అంటే ఆ పచ్చిమిర్చియో లేకపోతే ఎండుకారమో ఎక్కువ వేసుకునే ఆ ఘాటు కంటే మనం ముందు చేసుకున్న మసాలా ఘాటు అనేది చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది, అంటే మిరియాలు కూడా యాడ్ చేసాం దీంట్లో. ఓకే, సరిపోతుందండి. దీంట్లో టమాటో ముక్కలు, సో ఈ టమాటో ముక్కలు మగ్గుతూ ఉండగానే సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం, అలాగే కొద్దిగా వాటర్ అండి. సో కొంచెం ఆ మసాలాతో పాటు ఆ పన్నీర్ కూడా ఉడికితే మనకి టేస్ట్ అనేది కొంచెం ఆ పన్నీర్ ముక్కలు కూడా కొంచెం పట్టేస్తుంది. కొంచెం ఈ పన్నీర్ ముక్కలు దీంట్లో కాస్త మగ్గితే మనకు సరిపోతుందండి. ఆల్మోస్ట్ డిష్ మనకు రెడీ అయిపోయినట్టే. సో కొంచెం ఉడికితే చాలు. సో ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే మనకు సరిపోతుందేమో కదా. అన్నీ యాడ్ చేసేసాం ఇలాగా. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలలో వదిలేసేద్దాం. సో అప్పుడు మనకు డిష్ రెడీ అయిపోతుంది. సూపర్. చూద్దామా రాజు గారు? ఓకే. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మంచి మసాలా ఘాటు తెలుసు. సో రెడీ అయిపోయిందండి. సూపర్, బాగుంది. అంటే కొంచెం గ్రేవీ సరిపడా వచ్చింది ఆ కన్సిస్టెన్సీ. ఓకే, స్పైసీ పన్నీర్ మసాలా రెడీ. ఓకే, మరి స్పైసీ పన్నీర్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్పైసీ పన్నీర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి స్పైసీ పన్నీర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. పన్నీర్ కూడా బాగా మసాలా పట్టేసింది, అంటే కాసేపు మూత పెట్టేసి మగ్గించాం కదా. ఫ్రెష్ పన్నీర్ వేసాం కదా. ఎస్. అండ్ స్పైసీగా ఉంది, వేడిగా కూడా ఉంది కదా. ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఫ్రెష్నెస్ తెలుస్తుంది. మసాలా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, వేయించేసి. వెరీ టేస్టీ. యాక్చువల్గా బేసిక్గా మసాలా అనేసరికి మనం అందరూ గరం మసాలా అది యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఈ మసాలా కొంచెం ఆ మంచి స్మెల్తో
టేస్ట్ చాలా బాగుంది. సో రోటీస్ ఎలాంటివి ఉంటే సూపర్ గా సూపర్ కాంబినేషన్. దేంట్లోకైనా చక్కగా ఇలా జీరా రైస్ లేకపోతే బిర్యానీ ఎనీ పలావ్లో. ప్లెయిన్ దానికి బగారా రైస్ కి కానీ హ్యాపీగా బాగుంటుంది. తీసేసుకోవచ్చు. ఎస్ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. ఇలా కొంచెం స్పైసీగా పన్నీర్ మసాలా. మరి మీరు కూడా ట్రై చేయండి.